Hello dear students, welcome back to CR Digital Classes. I am Ajay Puna. In this video, we are going to discuss various decision making situations which are covered in marginal cost. First situation you see, make or buy. Make ante enti ikkada, make ante manufacture in your in-house, manufacture in your factory. Manufacturing factory. Okay. Leda buy ante directly buy it from market. Right? మనం రోజు చూసే సిచ్యువేషన్ ఇంట్లో స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ మనం ఇంట్లో చేసుకోవాలా బయట నుంచి ఆర్డర్ చేయాలా. సపోజ్ మీ మదర్ ఏదైనా ఒక స్పెషల్ స్వీట్ తయారు చేయాలనుకున్నారు, డబల్ కా మీఠా తయారు చేయాలనుకున్నారు. దానికి రా మెటీరియల్స్ కావాలి. బ్రెడ్ కావాలి, పాలు కావాలి, షుగర్ కావాలి, ఇంకా కలాకండ్ ఇట్లాంటి వేరే వేరే ఐటమ్స్ కావాలి. ఆ రా మెటీరియల్స్ కావాలి. గ్యాస్ మీరు అదొక కాస్ట్, మళ్ళీ మీ మదర్ అక్కడ స్పెండ్ చేయాలి 1 hour అలా, రైట్? అండ్ దెన్ ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది మీకు. ఇంత ప్రొసీజర్ చేయాలా, లేకపోతే డైరెక్ట్లో స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ పెట్టాలా? దాని కాస్ట్ ఎంత ఉంది, ఈ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది మనకి, ఈ టైం ఎంత పడుతుంది, 1 hour ఉన్నందుకు మీ మదర్ ఎఫర్ట్స్ పెట్టినందుకు దాన్ని వేజెస్ కూడా కౌంట్ చేసుకోవాలి మీరు. సో యూ హ్యావ్ టు కంపేర్. నేను ఇంట్లో తయారు చేసుకుంటే బెనిఫిటా, లేకపోతే బయట స్విగ్గీ నుంచి లేదా మీరు స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవడం బెటరా? సో సేమ్ సిచ్యువేషన్ అప్లైస్ ఇన్ ద బిజినెస్ ఆల్సో. నేను ఒక పర్టికులర్ ప్రోడక్ట్ నేను ఇన్ హౌస్ ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయాలా వద్దా? దానికి ఎంత ఎఫర్ట్స్ పడుతుంది, మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని లేబర్ ఛార్జెస్ ఎంత, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, రీసోర్స్ కన్స్టెంట్ కూడా ఉండొచ్చు. సో ఇది చూసుకోవాలా, ఇన్ ఫ్యాక్టరీ మనం చేయాలా లేకపోతే మార్కెట్లో బై చేయాలా? వాట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్? ఏది తక్కువ కాస్ట్ అవుతే అది మనం ప్రొసీడ్ అవుతాం. ఒకవేళ ఇంట్లో చేసే, ఇందాక ఎగ్జాంపుల్లో డబుల్ కా మీఠా ఇంట్లో చేస్తే తక్కువలో అయిపోతుంది అంటే వీ విల్ మేక్ ఇన్ హౌస్ ఓన్లీ, విల్ నాట్ బై ఇట్ ఫ్రమ్ ద జొమాటో. సిమిలర్లీ బిజినెసెస్ ఆల్సో, లోపల ఫ్యాక్టరీలో తయారు చేస్తేనే తక్కువ అవుతుంది, బయట కొంటే ఎక్కువ అవుతుంది అంటే దే విల్ గో విత్ ద మేక్ డిసిషన్. లేదా ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ కాస్ట్ అవుతుంది, మార్కెట్లో కొంటే తక్కువలోకి వచ్చేస్తుంది అంటే దే విల్ గో అహెడ్ విత్ ద సెకండ్ డిసిషన్, రైట్? బై. నెక్స్ట్, యాడ్ ఆర్ డ్రాప్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్? ఒక కొత్త ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలా లేదా వదిలేయాలా? అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రోడక్ట్ని డ్రాప్ చేయమని కాదు, ఈ డిసిజన్ని should I buy, should I try to manufacture new product or not, add or drop product. సో ఎప్పుడు యాడ్ చేస్తాం మనం? మనకు దాని పర్టికులర్ డిమాండ్ ఉంది, దానివల్ల ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు we will add the product to our existing product line. If not, we will drop that situation. లేదా ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, ఎగ్జిస్టింగ్ మార్కెట్ ఉంది, షుడ్ ఐ కన్సిడర్ టు డ్రాప్ ఇట్? ఎప్పుడు డ్రాప్ చేస్తాం? వెన్ దెర్ ఈస్ నో ప్రాఫిట్స్. ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల, దాన్ని సెల్ చేయడం వల్ల మనకు లాస్ వస్తుంది అంటే వి విల్ డ్రాప్ ద ప్రోడక్ట్. సింపుల్. మనం కొత్త ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే మనకు అది ప్రాఫిట్ తెచ్చిపెట్టాలి, కాంట్రిబ్యూషన్ తెచ్చిపెట్టాలి. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ మనకు ప్రాఫిట్ తేవట్లేదు అంటే వి విల్ డ్రాప్ దట్ ప్రోడక్ట్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్ లైన్. మార్జినల్ కాస్టింగ్ స్పెసిఫిక్ ఇక్కడ ఏంటంటే, వెన్ ఐఎమ్ సేయింగ్ ప్రాఫిట్, ఇట్ ఈస్ కాంట్రిబ్యూషన్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. కాంట్రిబ్యూషనే మార్జినల్ కాస్టింగ్ కన్సిడర్ చేస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ అ పీరియడ్ కాస్ట్ కాబట్టి ఇట్ విల్ ఇగ్నోర్ దాట్, రైట్? నెక్స్ట్, థర్డ్ సిచ్యువేషన్ ఇస్ సెల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ 3 phases వెళ్ళాలి, 3 processలో వెళ్ళాలి. ప్రాసెస్ ఏ, ప్రాసెస్ బి, ప్రాసెస్ సి. ప్రాసెస్ ఏ మనం చేసాం, దాన్ని ప్రాసెస్ బిలోకి తీసుకెళ్ళాం. ప్రాసెస్ సిలో వచ్చిన ప్రోడక్ట్ మనం ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అనుకుందాం. దీన్ని అమ్మాలా లేకపోతే దీన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసి సి ప్రాసెస్ చేసిన తర్వాత ఫినిష్డ్ గుడ్గా అమ్మాలా, రైట్? సో ఎప్పుడు ఎట్లా డిసైడ్ అవుతాం? ఇమీడియట్గా ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ సెల్ చేయాలా లేదా షుడ్ ఐ ఫర్దర్ ప్రాసెస్ ఇట్ అండ్ సెల్? చూస్తాం మనం. ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది, దానివల్ల వచ్చే కాంట్రిబ్యూషన్ ఎంత, విల్ కన్సిడర్ దట్ ఫ్యాక్ట్. లేదా అది మనకు లాస్ ఇస్తుంది, ఫర్దర్గా ప్రాసెస్ చేయడం వల్ల మనకి ఏం బెనిఫిట్ లేదు, మనకేం కాంట్రిబ్యూషన్లో ఇంక్రీజ్ లేదు, పైగా తగ్గుతుంది అని అనిపిస్తే ఇట్ ఈస్ బెటర్ టు నాట్ ఫర్దర్ ప్రాసెస్, యూ సెల్ ఇట్ యాజ్ ఎట్ వాట్ ఎవర్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఇట్ ఈస్, రైట్? దెన్ ఆపరేట్ ఆర్ షట్ డౌన్.
మీ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, ఒక రిమోట్ ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంది మీ బిజినెస్లో, అది సరిగ్గా ఓకే రిటర్న్స్ జనరేట్ చేయట్లేదు, రైట్? సో షుడ్ ఐ కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ ఇట్, షుడ్ ఐ క్లోజ్ డౌన్ ఇట్? ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద మార్జినల్ కాస్టింగ్. మనకు అది డబ్బులు తెచ్చి పెడుతుంటే we will go ahead with it. If not, we will okay discontinue it, we will close the operations, right? That is about operate or shut down. Operate ante continue cheyandi, keep running the business. Shut down means okay stop the business practices. Special order pricing, ఇది కొత్త ఓకే సిచ్యువేషన్. మన దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ ఉన్నాయి, రా మెటీరియల్స్ ఉన్నాయి, కానీ దాన్ని మనం మార్కెట్లో ఐ మీన్ వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్, వీఆర్ నాట్ సెల్లింగ్ ఇట్, అంటే డిమాండ్ లేదు దానికి, కానీ ఆల్రెడీ నేను డబ్బులు పెట్టేసి కూర్చున్నా దాంట్లో. ఓకే ఈదర్ ఐ హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్, ఆర్ ఐ హ్యావ్ రా మెటీరియల్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఒక బయర్ వచ్చాడు లెట్ సపోజ్ మనకి, ఓకే నాకు చెప్తున్నాడు ఓకే 1000 kg ఆఫ్ ఇంత కావాలి అని, రైట్? బుక్స్ ఎగ్జాంపులే తీసుకుందాం. నా దగ్గర పేపర్ ఉంది, ఇంక్ ఉంది, రా మెటీరియల్స్ ఉన్నాయి, దానికి డిమాండ్ లేదు బయట, బట్ ఆల్రెడీ నా డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేసి పెట్టాను. సో సమ్ న్యూ బయర్ ఇస్ కమింగ్ అండ్ సేయింగ్ దట్ ఓకే నాకు 1000 బుక్స్ కావాలి, ప్రింట్ చేసి ఇవ్వండి అని. సో నేను ఏ ప్రైస్కి కోట్ చేయాలి అనేది స్పెషల్ ఆర్డర్ ప్రైస్. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రికవర్ అట్లీస్ట్ యువర్ వేరియబుల్ కాస్ట్, ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ కాస్ట్కి నువ్వు కన్వర్జన్ చేస్తావు కదా, ఆ కన్వర్జన్ కాస్ట్ అట్లీస్ట్ ఓకే దిస్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ కన్వర్జన్ కాస్ట్ రికవర్ అవుతూ ఉంటే, అట్లీస్ట్ దాట్ ఈజ్ రికవరింగ్, దెన్ యూ విల్ గో హెడ్ విత్ దట్ ఆర్డర్. ఎంత ప్రైస్ చేయాలి? స్పెషల్ ఆర్డర్ ప్రైసింగ్ ఎంత? యూ షుడ్ ప్రైస్ ఇట్ ఎట్ కాంట్రిబ్యూషన్, ఓకే విచ్ ఈస్ నథింగ్ బట్ సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే సో ఇక్కడ నుంచి మనకు ప్రైసింగ్ వచ్చేస్తుంది అనమాట, రైట్? ఇట్ షుడ్ అట్లీస్ట్ రికవర్ ద కాంట్రిబ్యూషన్, ఓకే వేరియబుల్ కాస్ట్. సో సింప్లీ ప్రైసింగ్ విల్ బి మేడ్ ఎట్ కాంట్రిబ్యూషన్ అనమాట, రైట్? నెక్స్ట్ రీప్లేస్ ఆర్ రీటైన్. రీప్లేస్ ఆర్ రీటైన్, ఉన్న ప్రోడక్ట్ని వేరే ప్రోడక్ట్తో రీప్లేస్ చేయాలా, కొత్త మోడల్తో రీప్లేస్ చేయాలా, లేకపోతే రీటైన్ చేయాలా? మనకు తెలుసు ఐఫోన్ ఓకే ప్రతి ఇయర్ ఒక మోడల్ తీస్తూ ఉంటుంది, రైట్? వాళ్ళు ఎందుకు అట్లా అప్డేటెడ్ ఫీచర్స్ తెచ్చి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ లైన్కి కొత్త ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నారు, ఒక కొత్త మోడల్ యాడ్ చేస్తున్నారు అన్నమాట. షుడ్ ఐ రీప్లేస్ ఇట్ ఆర్ షుడ్ ఐ రీటైన్ ఇట్? నా దగ్గర ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ సో అండ్ సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ మీటింగ్ అవర్ డిమాండ్, ఓకే మనకు సేల్స్ వస్తున్నాయి అంటే ఓకే వీ విల్ కీప్ ఇట్. ఓకే ఇఫ్ నాట్, ద మెషినరీ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ విచ్ ఆర్ ఇన్ ద డిమాండ్. ఓకే డిమాండ్ వచ్చేసి మార్కెట్లో ఒక 10,000 గూడ్స్ ఉన్నాయి, మన మెషినరీ మాత్రం 6,000 గూడ్సే చేస్తున్నాయి, ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ వీ నీడ్ టు రీప్లేస్ ఇట్ విత్ అ న్యూ మెషినరీ. సో ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇస్ ఓకే ఈజ్ ఇట్ బెనిఫిషియల్ ఫర్ ద బిజినెస్ ఆర్ నాట్? బెనిఫిషియల్ ఎప్పుడు చూస్తాం మార్జినల్ కాస్టింగ్లో? మనకు అట్లీస్ట్ మనం కాంట్రిబ్యూషన్ వస్తుందా లేదా చూసుకుంటాం, రైట్? దీస్ ఆర్ వేరియస్ సిచ్యువేషన్స్. ఓకే ఒకవేళ దీని మీద థియరీ క్వశ్చన్ అడిగితే యూ కెన్ గివ్ ఓకే ఆల్ దిస్ ఎక్స్ప్లెనేషన్ విచ్ ఐ హావ్ గివెన్. ప్రాబ్లమ్స్ అడిగితే కూడా దీని రిలేటెడే ఉంటుంది. ఓకే సో సింపుల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. యూ నీడ్ టు క్యాల్కులేట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్ప్లెనేషన్ వాట్ ఎవర్ హ్యావ్ గివెన్, రైట్? సో ఎనీ థియరీ క్వశ్చన్ ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇండివిజువల్గా అడగొచ్చు, ఇట్లా యాడ్ ఆర్ డ్రాప్ ప్రోడక్ట్ షార్ట్ ఆన్సర్లు అడగచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ వేరియస్ డెసిజన్ మేకింగ్ సిచ్యువేషన్స్ అని ఒక లాంగ్ ఆన్సర్ కూడా అడగచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఓకే సో ప్లీజ్ ప్రిపేర్ వెల్, రైట్? ఇన్ దిస్ ఈ టాపిక్ ఈ కన్సిడరేషన్ మనం ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో దాని బేస్డ్ మీద యూ కెన్ ఈజీలీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. Hope you have understood this topic. We'll meet in the next video. All the best from SIA Publishers.